వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ఇన్స్టాల్ చేయాలని సెల్ ఫోన్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై అంతా ఇంత కాదు, రచ్చరచ్చే జరుగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ యాప్ ఏంటి, విమర్శల వేళ కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంది తెలుసుకోవాలంటే మాత్రం లెట్స్ వాచ్ దిస్. దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలని సెల్ ఫోన్ల తయారీదారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూపే చర్యని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి దేశంలో అమ్ముడవుతున్న లేదా విదేశాల నుండి దిగుమతి అవుతున్న ప్రతి కొత్త మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయడం తప్పనిసరి. టెలికమ్యూనికేషన్స్ విభాగం దీనిపై అధికారిక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ యాప్ను మొబైల్ వినియోగదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ తొలగించలేరు. యాపిల్, శాంసంగ్, జియోమి, వివో, ఒప్పో వంటి అన్ని ప్రధాన కంపెనీల స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ నియమం వర్తించనుంది. కొత్త మొబైల్ ఫోన్లను సెటప్ చేసే సమయంలో సంచార్ సాథీ యాప్ స్పష్టంగా కనిపించేలా, సులభంగా తెరవగలిగేలా కంపెనీలు చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్లోని ఏ సేవనైనా నిలిపివేయడం లేదా పరిమితం చేయడం కంపెనీలకు అనుమతి లేదు. వినియోగదారులు సంపూర్ణంగా యాప్ ఫీచర్లు ఉపయోగించేలా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అన్ని కంపెనీలకు 90 రోజులు గడువు ఇచ్చారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లలో కూడా సాఫ్ట్వేర్ అప్డేటెడ్ ద్వారా సంచార్ సాథీ అందుబాటులోకి తీసుకురావాలని డిఓటి సూచించింది. 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ వినియోగదారులకు అనేక రకాల భద్రతా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్ను వెంటనే బ్లాక్ చేయించవచ్చు. ఆ ఫోన్ ఎక్కడ ఉపయోగించబడుతున్నదో కనుగొని తిరిగి ట్రేస్ చేయించుకోవచ్చు. మీ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ అయ్యాయి అని చెక్ చేసుకోవచ్చు. అనుమానాస్పద వెబ్ లింకులు, స్కామ్ కాల్స్, ఫిషింగ్ ప్రయత్నాలు అన్నింటినీ అరికట్టే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇక ఈ సేవలను పొందటానికి ఓటీపీ ధృవీకరణ కూడా అవసరం లేదు. అయితే కంపెనీలు ముందుగానే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసి ఇచ్చినప్పటికీ వినియోగదారులు అది అనవసరం అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చని, రిజిస్టర్ అయ్యాకే అది పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ యాప్ విషయంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిపై టెలికాం మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ యాప్ను అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో డిఫాల్ట్గా ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ల తయారీదారులు, దిగుమతిదారులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది. దీన్ని 90 రోజుల్లోగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ విషయమై దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంలో భాగంగా ప్రజల గొంతులకే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బంధువులు, స్నేహితులతో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఆదాయ పన్ను చట్టాల ద్వారా మన డిజిటల్ జీవితాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెగాసస్తో 100కు మందికి పైగా రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లనైతే హ్యాక్ చేశారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది, డిస్టోపియన్ యుగం వర్ధిల్లుతుంది అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సంచార్ సాథీ యాప్, స్నూపింగ్ యాప్ అది స్పష్టమైన పరిహాస చర్య అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడికి వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ తమ బంధువులకు, స్నేహితులకు సందేశాలు పంపుకుంటే వాటికి అనుమతి లేకుండా ప్రభుత్వం చూడడం తప్పు అని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ యాప్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశాన్నైనా తప్పనిసరి చేయడం ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.
సంచార్ సాథి యాప్పై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇది వ్యక్తిగత గోప్యతపై దాడేనని స్పష్టం చేశారు. ఈ యాప్ తప్పనిసరి చేయడం వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని సిపిఎం విమర్శించింది. సంచార్ సాథి యాప్ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులకే ఉంటుందని టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎవరైనా రిజిస్టర్ అయితేనే అది పనిచేస్తుందని, అప్పటిదాకా నిద్రాణంగా ఉంటుందని తెలిపారు. ఈ యాప్పై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఈ యాప్ ద్వారా స్నూపింగ్ గానీ, కాల్స్ పర్యవేక్షణ గానీ జరగబోదని తేల్చి చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్య. దీనిని ప్రజలు వ్యతిరేకించకూడదు, వారు స్వాగతించాలి. మీరు సెల్ ఫోన్ కొంటే అందులోని IMEI నెంబరు అసలుదా నకిలీదా అని తెలుసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుంది. ఇప్పటికే 1.5 కోట్ల మంది సంచార్ సాథి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 2.75 కోట్ల మోసపూరిత మొబైల్ కలెక్షన్లను తొలగించాం. చోరీకి గురైన 20 లక్షల ఫోన్ల లొకేషన్ను గుర్తించాం. అందులో 7.5 లక్షల ఫోన్లను పోగొట్టుకున్న వారికి అందజేశామని తెలిపారు. సంచార్ సాథి యాప్ ప్రధాన ఉద్దేశం సైబర్ నేరాల నియంత్రణ కోసం మాత్రమేనని, దీని ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించబడమన్న పరిస్థితికి ఉత్పన్నం కాదని టెలికాం శాఖ సహాయ మంత్రి పెన్నసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. యాప్ విషయంలో ఎవరికి అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఏడాదిన్నరగా తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని యాప్ రూపకల్పనలో పాలు పంచుకున్నా. దేశంలో ఏటా సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. బాధితుల్లో అత్యధికులు వృద్ధులు, పెద్దగా చదువుకోలేని వారే ఉంటున్నారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ యాప్ తీసుకొచ్చామన్నారు. ఈ యాప్లో మోసపూరిత నంబర్ల గురించి ఎవరైనా రిపోర్టు చేస్తే మిగతా వినియోగదారులకు రక్షణ లభించేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇందులో వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇండికేటర్ తయారు చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు ఆ నెంబర్తో పొంచి ఉన్న రిస్క్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాం. ఇది అందరికీ ఉపయోగపడే యాప్ అని మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యాప్లను ఫ్రీ ఇన్స్టాల్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు గతంలో వ్యతిరేకించాయి. ఉదాహరణకు స్పామ్ రిపోర్టింగ్ యాప్ ట్రాయ్ ఇన్స్టాలేషన్ను యాపిల్ వ్యతిరేకించింది. ఈ యాప్కు SMS, కాల్ లాగ్స్కి యాక్సెస్ కూడా ఉండేది. సో ఇప్పుడు ఈ యాప్పై విమర్శలు వెల్లువెత్తుండటంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ యాప్ను డిలీట్ చేసుకోవచ్చని కూడా సూచిస్తుంది.